ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలు మహా టీవీ ఆఫీస్ పైన ఆడున్నటువంటి కార్ల పైన ఏ విధంగా ధ్వంసం చేస్తా ఉన్నారో చూడండి. ఇక కేటీఆర్ పై మహా న్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ దాడి, ఆఫీస్ అద్దాలు, కార్లు, న్యూస్ స్టూడియో కెమెరాలు ధ్వంసం, కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అటాక్, ఆఫీస్కు వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్నం, నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడి, మీడియా ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఇంకొక మళ్ళీ ఇప్పుడు నీ మీడియాలో మీకు సంబంధించినటువంటి ఒక మీడియా ఉంది, ఎవరు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్ ఉన్నది. సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి ప్రచారం దాంట్లో దుర్మార్గంగా చేస్తారు. గతంలో సైతం కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఆ 9-10 ఏళ్లలో మీడియాను అడ్డం పెట్టుకొని ఏ రకమైనటువంటి ప్రచారాన్ని ఏ విధంగా ప్రతిపక్షాలను దెబ్బతీయాలన్న ప్రయత్నం దుర్మార్గంగా చేసిందో అర్థం కాదా. సరే, 1-2 సంబంధించినటువంటి కథనాల పట్ల నీకు ఇంత ఉంటే ఆ రోజు వరుసగా కథనాలు ప్రచురిస్తున్నటువంటి కొన్ని మీడియా సంస్థల పైన అప్పుడేమో యూట్యూబ్ల పైన దాడి చేసిండు. ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో యూట్యూబ్ల పైన ప్రశ్నిస్తున్నటువంటి గొంతులని నొక్కేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. ఇలా అధికారంలో లేకపోయినప్పుడు కూడా షార్ట్లైట్ ఛానళ్ల పైన దాడి చేసేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రావడం జరుగుతూ ఉన్నది. ఇదేంది? ఇది దౌర్జన్యం, ఇది గుండాలా, రౌడీలా, అది మీరు లేకపోతే పార్టీ నడుపుతా ఉన్నారా? ఇది ఏంది? ఇది ఇప్పుడు అధికారం లేకపోతేనే ఈ విధంగా పెట్టేగిపోతే అధికారం ఉంటే ఇంకేం చేస్తారు? ఇక అంటే మనుషుల ప్రాణాలను తీస్తారన్నట్టుగా. నిన్న చేసినటువంటి ఆ దాడి మామూలు దాడి కాదు ఇది. మరి అక్కడ మహా న్యూస్ ఎండీ అయినటువంటి వంశీ చెప్తా ఉన్నాడు, నా ప్రాణాలు తీసేదానికి వచ్చిందని. ఇగో, మహా న్యూస్ ఆఫీస్పై బీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహా న్యూస్ ఆఫీస్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆఫీస్ అద్దాలను పగలగొట్టారు. బయట పార్క్ చేసిన కార్లను ధ్వంసం చేశారు. ఆఫీస్ లోపలికి ప్రవేశించి న్యూస్ స్టూడియో కెమెరాలను ధ్వంసం చేశారు. ఆఫీసు సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగలేదు. దాడి జరిగిన విషయం తెలుసుకుని డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ వేరువేరుగా మహాన్యూస్ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. ఛానల్ ఎండీ వంశీకృష్ణతో మాట్లాడారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియాలో వచ్చే కథనాలపై అభ్యంతరాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ దాడులు చేస్తే చూసి ఊరుకోం, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ దాడి చేసిన వాళ్ళను గుర్తించామని, వాళ్ళను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా మహాన్యూస్పై దాడిని మంత్రి సీతక్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా వీళ్ళందరూ కూడా ఖండించారు. ఇక వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దాడి ఘటనపై ఆయన స్పందించారు. మీడియా మిస్కులో కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కొందరు మీడియా సంస్థల యాజమానులు నాపై, మా పార్టీ నాయకులపై విషం చిమ్ముతున్నారు. పదే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ తప్పుడు కథనాలు నా శ్రేయాభిలాషులు, పార్టీ నేతలు, శ్రేణులను బాధిస్తున్నాయి. దీన్ని వెనుకుని నడిపిస్తున్న వారితో పాటు నాపై నీచమైన ప్రచారం చేస్తున్న వారికి చట్టపరంగానే బుద్ధి చెప్తాను. మరి ఇది చట్టపరంగానే బుద్ధి చెప్తానన్నటువంటి మొనగాడు మరి ఇదేం దాడి? ఇది చట్టపరమా? ఇది ఏది కేసీఆర్ రాసినటువంటి రాజ్యాంగం అనుకుంటా ఉన్నావా? ఇక్కడ ఉన్నది కేసీఆర్ రాజ్యాంగం. మీ 9 సంవత్సరాల్లో నడిచింది కేసీఆర్ రాజ్యాంగం, మీ 9 సంవత్సరాల్లో నడిచింది. ఇది ఇంకా పోయి కార్యాలయంలో ఉన్నటువంటి అద్దాలని, కార్లను ధ్వంసం చేసి ఇలా మళ్ళీ నేను చట్టపరంగానే వాళ్ళకు బుద్ధి చెప్తాను. చట్టపరంగా బుద్ధి చెప్పాలని కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, వ్యవహారం ఉంది, కేసులు పెట్టు. కానీ ఈ విధంగా వచ్చి పార్టీ కార్యాలయాల పైన మరి మన ఏదైతే మీడియా ఛానళ్ళ పైన ఈ దౌర్జన్యం ఏంటిది? ఇది ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దిగజాడు రాజకీయాలను తీసుకొచ్చిన పాపం సీఎం రేవంత్ ఆయన మిత్రులది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలి. దాడులు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు లేదు. రేవంత్ లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని నడిపిస్తుంటే అబద్ధాలు, దుష్ప్రచారాలు సమాజంలో రోజువారీ అంశాలుగా మారిపోతాయని అన్నారు. ఇక మంచిగా ఉన్నది. బట్ బీఆర్ఎస్ లీగల్ నోటీసులట ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మహాన్యూస్కు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు ఇచ్చింది. జర్నలిజం ముసుగులోని కొన్ని రోజులుగా తప్పుడు థంబ్నెయిల్స్లో మహాన్యూస్ వార్తలు ప్రసారం చేస్తున్నది. ఈ విషయంలో పలుమార్లు విజ్ఞప్తులు చేసినా తన తీరును మార్చుకోలేదు. ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపి
దుష్ప్రచారం చేస్తున్నదని ఇప్పటికైనా మహాన్యూస్ తన తీరు మార్చుకుంటే పరువు నష్టం మార్చుకోకుంటే పరువు నష్టం దావా వేస్తామని చెప్పేసి నిన్న హెచ్చరించడం జరిగింది. ఇక ఇది హేమమైనటువంటి చర్య అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించిండు. మహాన్యూస్ ఆఫీస్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇది హేమమైన చర్య, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమర్థనీయం కాదు అని ఆయన అంటే, మంత్రి వివేక్ వెంకటస్వామ్యము ఇలాంటి దాడులు సహించమని చెప్పేసి అంటా ఉన్నారు. దాని తర్వాత మా పార్టీ ఆఫీసులోకి ఎట్లొస్తారు? తెలంగాణ భవన్ వద్ద పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలట. తెలంగాణ భవన్ వద్ద శనివారం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మహాన్యూస్ ఆఫీస్పై దాడి చేసిన బీఆర్ఎస్వి నేతలను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులను ఆ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. బాల్కా సుమన్, మధుసూదనాచారి, తాతా మధు తదితరులు పోలీసులను అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ప్రతిపక్ష పార్టీ ఆఫీసులోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులపై బాల్కా సుమన్ దురుసుగా ప్రవర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి మీరే బతకండి, మేము అడవుల్లోకి వెళ్ళిపోతామంటూ వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ నేతలకు పోలీసులు సర్ది చెప్పి బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ను అరెస్టు చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు ఆయనను తరలించడం జరిగింది. సరే, ఏదేమైనా గెల్లు శ్రీనివాస శ్రీనివాస్ అనేది కాదు, కానీ ఈడ ఇంత పోయి బహిరంగంగా పగటిపూట పోయి ఏ విధంగా దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు. ఇది ఏమనాలి వీళ్ళని? ఇగో కార్లు ధ్వంసం అయిపోయినాయి, ఆఫీస్ అంతా ఆగమం చేసిండు, కెమెరాలు పగలగొట్టేటువంటి ప్రయత్నం చేసిండు. ఇట్లా చేసుకుంటూ ఇగో ఆఫీసులు ఇదంతా కూడా నిన్న పొన్నం ప్రభాకర్ గారు ఆడికి వెళ్ళడం జరిగింది. ఇక దాని తర్వాత ఈ సీసీ కెమెరాకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. దాంట్లో పైన ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అద్దాలను ధ్వంసం చేసుడు, దాని తర్వాత అద్దాల ధ్వంసం చేసుడు, కార్లను ధ్వంసం చేసుడు, బెదిరించుడు. సో ఇటువంటి కార్యక్రమాలకి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎంపీ మొత్తం ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న గెల్లు శ్రీనివాసుని సైతం కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకువెళ్ళడం జరిగింది ఇక్కడి నుంచి ఏదైతే స్టేషన్కి. మరి ఊరుకోరు కదా, ఎందుకంటే ఈయన ఆధ్వర్యంలో నడిచినటువంటిదే. ఎవరు? కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు కేటీఆర్ దీంట్లో, మరి నన్ను ఇట్లా ఏలన చేస్తే కుటుంబాలు ఉంటాయి అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. కుటుంబాలు ఉన్నాయి, అది ఆగమైపోతున్నాయి అన్నటువంటిది ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఒక పక్కన కేటీఆర్ పైన వచ్చినటువంటి వార్తలను ఖండిస్తూనే ఎట్లా పెడతారు కేటీఆర్ అని చెప్పేసి వాళ్ళు పోయి మీడియా ఛానళ్ళ పైన దౌర్జన్యం చేసిండ్రు. ఎవరిపైన పెట్టినటువంటి పోస్టులు? కేటీఆర్ పైన. అంటే కేటీఆర్ ఆదేశాలు లేకుండానే వాళ్ళు వచ్చి నడుస్తుందా అంటే దీంట్లో ఖచ్చితంగా కేటీఆర్. ఇక తర్వాత ఒకసారి ఏది గెల్లు శ్రీను నిన్న ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాడ గెల్లు శ్రీని అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు. మరి ఎందుకంటే ఈ మూల కారణం ఆయన కదా, బీఆర్ఎస్ వాళ్ళని రెచ్చగొట్టి. ఇగో సో నిన్న జరిగినటువంటి మహాన్యూస్కు సంబంధించినటువంటి కార్యాలయం పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి గెల్లు శ్రీనివాస్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. ఇది ఎవరు కూడా